ఆ గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు. యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను అతి త్వరలో మహామహిమతో ఈ లోకమునకు రెండో మారు రాబోతున్నారు. మరి ఎందరైతే ఆయన యందు విశ్వాసమును ఉంచి ఉన్నారో ఆయన వారందరి జీవితంలో గొప్ప శాంతిని విశ్రాంతిని అనుగ్రహించేట్లుగా వారిని పరలోక రాజ్యమునకు చేర్చుట కొరకు తీసుకుని పోవుట కొరకు రాబోతున్నారు. మీరెల్లరూ సిద్ధపడాలని ఈ సందేశమును మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారు మొదటి పర్యాయం ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన తన మహిమను విడిచిపెట్టి నరరూపధారునిగా రిక్తునిగా తను తాను తగ్గించుకుని వచ్చి ఉన్నారు. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త మానవులందరి యొక్క పాపములకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. పాపములను పరిహరించి మరణించి మూడో దినమున సజీవునిగా లేచి ఉన్నారు. ఆయన పరలోకమునకు వెళుతున్నప్పుడు నేను మరలా వచ్చేదను ఈ లోకానికి అని చెప్పారు. ఆయన వచ్చే సమయమునకు సూచనలు ఇచ్చారు. నేను మరలా ఈ లోకమునకు వచ్చే సమయంలో మనుషులలో ప్రేమలు చల్లారిపోవును ఈ సూచన ఇచ్చారు. మనము మనుషులు స్వార్థప్రియులైపోవడము, కుట్లాటలు జరగడం చూస్తున్నాం. కరువులు, భూకంపములు అనేటువంటి సమాచారము చెప్పారు. అవన్నిటిని మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుట చూడగా యేసుక్రీస్తు వారు అతి త్వరలో ఈ లోకమునకు రాబోతున్నారని తెలుసుకున్నారు. కాబట్టి యేసు నా ప్రభువు, ఆయన నా పాపముల కొరకు మరణించి ఉన్నారని విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్యజీవను పొందుకొని పరలోకానికి వారసులు అవుతున్నారు. కాబట్టి మీరు సిద్ధపడండి. మీ హృదయంలో యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.